బాంబేలో ఉన్నాడు. రానా నాయుడు డబ్బింగ్ చెప్తున్నాడు సీజన్ 2కి. 5:30కి ఫ్లైట్ ఏదో ఉంది, అది మిస్ అయింది. 7:55 అట్లా చిన్న పంచాయతీ అది జరిగిందిలే బేసిక్గా. చాలా ఇంటర్వ్యూస్ చేశాను, చాలా ప్రమోషన్స్ చేసాం, అన్నీ చేసాం. ఎక్కడో సుమా గారు లేరు అనేది ఒక చిన్న ఫీలింగ్ అలా ఉండిపోయింది. బట్ ఇవాళ అది ఫుల్ అయిపోయింది. అది నేను జెన్యున్గా చెప్తున్నాను. ఏ సినిమాకైనా ఫస్ట్ టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోటే చేసాం మేము. సెంటిమెంట్ కింద మీతోటే స్టార్ట్ చేస్తాం. అలా ఉంది మీ హ్యాండ్, మీ టైం నడుస్తుంది అలాగా. సో ఐఎమ్ హ్యాపీ ఫైనలీ ఈ ఈవెంట్కి మీరు వచ్చారు. మాకేంటంటే మీరుంటే ఏంటంటే ప్రమోషన్స్ కరెక్ట్గా జరిగాయి అన్న ఫీలింగ్ అనమాట. సుమగారు లేకపోతే ఆ ఫీలింగ్ మిస్ అవుతుంది. సో బేసిక్గా ఇవాళ వచ్చిన గెస్ట్ల అందరి గురించి కూడా నేను మాట్లాడాలి. ఫస్ట్లీ మా రవణ ఎక్కడ ఉన్నారు? బివిఎస్ రవి గారు వెళ్ళిపోయారా? ఉన్నారా? రవణ్ వెళ్ళిపోయారు. మా రవణ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా పైకి ఎత్తేసారు నన్ను ఆయన మాటలతోటి. ఐ రియలీ హోప్ ఆయన అన్నంత స్థాయికి చేరి ఐ మేక్ హిస్ వర్డ్స్ కమ్ ట్రూ. బట్ అంత లవ్ అండ్ అంత సపోర్ట్ ఇవ్వడం చాలా రేర్ ఎక్కడైనా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి. అలాగే కార్తిక్, నేను విరూపాక్ష సినిమా చూసినప్పుడు ఒక సీన్ ఉంటుంది కదా, గుహలోకి వెళ్ళిపోతే వాడు ఎవడో ఇలా మెడకాయని కొరికేస్తుంటాడు ఒక సీన్లో. నేను ఆ సీన్ చూసిన తర్వాత నేను కార్తిక్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి చెప్పా, బ్రో సినిమా ఎలా ఉందంటే మధ్యలోంచి లేచి వెళ్ళిపోవాలనిపించింది నాకు, అంటే నాకు అంత భయం వేసిందని. సో ఐ థింక్ ఈజ్ అ టెరిఫిక్ ఫిల్మ్ మేకర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ